రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా, కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్. ఎవరు మీరు? నేను లింగనపేట లో లెవెల్ వంతెన మాట్లాడుతున్నా. ఏమైంది మరి? నన్ను ఎందుకు వరిస్తలేవు? రాకండి రాకండి, అట్టే ఉండండి, ఈడ ప్రవాహం ఎక్కువైతుంది. ఎందుకు వరిస్తలేవు? అటు బ్రిడ్జ్ ఉండే కదా, నువ్వు ఓవలు అసలు మాట్లాడేది. భారత బిడ్జి ఆత్మను మాట్లాడుతున్నా. బ్రిడ్జ్ ఉండే కదా, బ్రిడ్జ్ ఏమైంది? తెలియదా మీకు? తెలియకనే ఇటు వచ్చినాం కదా. అద్దు 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 అనగా మొత్తుకున్నా గాని, మరో మొత్తుకున్నా గాని సలాగ కోసం తెలియదా? తెలియదు, మాకేం తెలియదు. అందుకొరకే ఇట్లోకి వస్తున్నాం మేము. బిడ్జి లేదు, అట్టే పోండి, ఎప్పుడైతుందో కూడా తెలియదు. ఇప్పుడు ఇట్లా పోవాలంటే మరి ఎట్లా పోమంటావు మమ్మల్ని? అగో అట్లా తిరిగిపోండి. మల్లారెడ్డిపేట, కోరిట్లపేట, గంభీరాపేట. ఇట్లా పోతే కోలమత్తి, నర్మాల, గంభీరాపేట. ఇప్పుడు మా దగ్గర అట్లా చుట్టూ తిరిగితే ఎక్కువ అవుతుంది కదా, దూరం ఎక్కువ అవుతుంది, పెట్రోల్ ఎక్కువ కాలుతుంది కదా. అయితే గాని భరించుండ్రి, ఏమైతుంది? మా దగ్గర లేవు మరే గంతగానం పెట్రోల్ కు పైసలు లేవు మాకు తిరగడానికి. మరి ఏం చెప్పాలనుకుంటున్నావు బిర్జి? అయ్యా, మా ప్రభుత్వ అధికారులారా, మా పేద మధ్య తరగతి ఈ సాలిసాలని బతుకులతో బతుకుతున్నాం మేము. మా జీవితాలు గడుస్తున్నాయి. అటువంటి పరిస్థితులలో ఇంకా చుట్టూ తిరిగి పోవాలంటే ఎక్కువ పెట్రోల్ అవుతుంది. అట్లా పోవాలంటే మా బతుకులు సరిపోవు. మీరు మా యందు దయతలిచి ఎట్టి పరిస్థితులలో ఈ బ్రిడ్జి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నా. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడైనా పాత బిర్జి కూల్చిండ్రా? నువ్వు చూసినావా? ఏమో మాకెరకలేదు, మేము ఏడ చూడలేదు. గడ చూడుకో, గడ పోతే పల్వంచమారి, ఇటు పోతే నాగేట్లపల్లి, అటు పోతే ఇంకా ఈడ ఆడ అన్ని బిర్జీలు అట్లే ఉన్నాయి. మన అన్నేందుకు నా మీద ఎందుకు బాగా పట్టిండ్రు? మాకెవరికని నువ్వే చెప్పాలి, అవి నువ్వే చెప్పాలి. అవి ఎందుకంటే నాది 90 mm, 30 mm, 16 mm గొడ్డు రాడు సలాక గట్టిగా ఉంటదని నా బిర్జిని గుంచేసిండ్రు. కింటాళ్ళు దాదాపైన కోటికి దగ్గర లక్షలకు పైగా. అటువంటి బిర్జి సలాక కూడా మొత్తం మొరో మొత్తుకున్న నా సలాకను సాపి వేసి నన్ను 40 ఏళ్ల చరిత్రను తుడిపేసిండ్రు. మరి ఎట్లా, ఏం చేయమంటావు? జై తెలంగాణ, జై జై తెలంగాణ.